తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ వార్డు మెంబరు ఎన్నికల బరిలో కుటుంబ సభ్యులు బరిలో దిగుతున్నారు. రణరంగాన్ని కల్పిస్తున్నాయి. కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం గుమ్లాపూర్ చెందినటువంటి అన్నా చెల్లెళ్లు స్వయాన వారు బరిలో దిగారు. మరొక వ్యక్తి వారి పెద్దనాన్న కుమారుడు సైతం బరిలో ఉన్నాడు. ఇద్దరు పోటీ పడుతున్నారు. సొంత అన్నా చెల్లెలు పోటీ పడ్డప్పటికీ ఎవరు గెలిచినా పర్వాలేదంటున్నారు. మాకు కోపతాపాలు లేవని స్పష్టం చేస్తున్నారు. అయితే తల్లి కూతుళ్ల సవాలు ఒకవైపు, మరొక గ్రామంలో ఒకే కుటుంబం నుంచి అన్నా చెల్లెళ్లు పోటీ పడడం, మరొక దగ్గర తండ్రి కుమారుల పోటీ పడడం ఇలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తం మీద ఎవరిని విత్డ్రా చేసుకోమన్నా ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు అలాగే ఇతరులకి తలనొప్పిగా మారింది. మొత్తం మీద నేను విత్డ్రా చేసుకోను అని అన్నారు. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి ప్రచార బరిలో దూసుకువెళ్తున్నారు. వారికి గుర్తులు సైతం కేటాయించడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థులు వారికి కేటాయించినటువంటి గుర్తులతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద అన్నా చెల్లెళ్ల సవాల్ అనేది గుమ్లాపూర్ లో ఆసక్తిని రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. నా పేరు రావుల శ్రావంతి. అది గ్రామం గుమ్లాపూర్, మండలం కొరుట్ల, జిల్లా జగిత్యాల్. నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు వచ్చేసి బ్యాట్ గుర్తు వచ్చింది. అందులో మా అన్నయ్యలు కూడా పోటీ చేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళిద్దరూ నేను ఒక్కదాన్ని ముగ్గురం పోటీ చేస్తున్నాము. మాకు ఎలాంటి కోపతాపాలు లేవు. ఎవరం గెలిచినా అందరం కలిసిమెలిసి గ్రామానికి సేవ చేసుకుంటూ ఉంటాం. నా పేరు తెడి శివకుమార్. గుమ్లాపూర్ విలేజ్ మాది. కత్తెర గుర్తు నుంచి చేస్తున్నాను. మనకు వచ్చిన గుర్తు కత్తెర. సర్పంచ్ బరిలో మా సొంత చెల్లెని ఉంది. మా సొంత చెల్లె, మా పెద్దనాన్న కొడుకు, ముగ్గురు ఉన్నారు. అయితే పార్టీలను ఉద్దేశపూర్వకంగా లేకుండా నేను ఇండిపెండెంట్గా చేసిన, మన గ్రామానికి ఏదైనా సేవ చేయగలుగుతామని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా నేను రాజకీయంలోకి వచ్చిన. ఇప్పటి వరకు యువత రాలేదు, యువత లేరు కదా. మనకు ఎస్సీకి వచ్చింది ఇప్పుడు రిజర్వేషన్. దాన్ని నా సొంతంగా ఇష్టపూర్వకంగా నేను రాజకీయాలకు రాగలుగుతున్నాను, వచ్చాను. వాళ్ళు కానన్నారు. వాళ్ళు చెల్లెని అడిగినా, వాళ్ళని కూడా అడిగినా, వాళ్ళు పార్టీ నుంచి వేరే పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళు నిలబడుతున్నారు. మనకు ఎలాంటి పార్టీ లేకుండా ఇండిపెండెంట్గా నేను నిలబడ్డాను. అందరం బాగానే ఉంటాం, కలిసే ఉంటాం ఫ్యామిలీ అంతా. మరి ఎవరు గెలిచినా గ్రామాభివృద్ధి జరగాలని మనం చేసే చిన్న ఉద్దేశం ఉంది. ఎవరు గెలిచినా పర్లేదు, మనకు గెలిపోవటం అనేది సహజం. అది జనాలు నిర్ణయిస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.